ఇప్పుడు పరువు పోతుంది, నేను చెప్పుకొని లేవద్దు. ఇంట్లోకి ఎవరైనా టీవీ చూసే దానికోసం అలవ్ చేస్తే గుర్నూలు తినరాదు, గబ్బులు కాదు ఏమంటారు, ఇంట్లో గలీజ్ చేయకోకున్నట్లా ఉంటే పిలుచుకుంటామంటుండ్రి. అది ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్. ఈ ఉషా కిరణాలు అనని. హలో ఎవ్రీవన్, 30 years అయింది కదా ఈటీవీ స్టార్ట్ అయ్యి, దాని గురించి మాట్లాడుతున్నాము. ఫుల్ ఫన్ ఉంటది. చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యను, వెయిట్ చేయండి. మా ఎక్స్పీరియన్స్ అంతా మాది ఒక్కటే కాదు, జనరేషన్ లాంగ్ జనరేషన్ కాబట్టి. ఈ పెద్దమ్మ అంటే అంటే అవ్వంటే ఫీల్ అవుతుందని పాపం ఎక్స్పీరియన్స్ గానే చూస్తారు మీరు వీడియోలో. కొన్ని సాహసాలే చేసినాం అనమాట ఈటీవీ చూడ్డానికి. అందుకోసం అన్నమాట ఇట్లా కూర్చున్నాము. మా అట్లా ఎక్స్పీరియన్స్ మీకు గానీ ఖచ్చితంగా ఉంటది అనమాట. మీరు కూడా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో, ఓకేనా? మా ఇప్పుడు ఈటీవీ కూడా వచ్చింది కదా అప్పుడు. ఈటీవీ వ్యాధి లేదు, యాంటీనా దూరదర్శన్ ఉంది. అదే చిత్రహార వస్తే కదా, శుక్రవారం చిత్రహార వస్తే టైం పని తొందరగా పని చేసుకుని పోవాలని చెప్పి అంత ఆతృతగా ఉండేది అన్నమాట. చిత్రహారి, జానపద గేయాలు, తెలుగు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సినిమా, తెలుగు సినిమా వస్తుంది. ఆ సినిమా కోసం ఎంత వెయిట్ చేసేవాళ్ళు, ఎంత తొందరగా పని చేసుకోవాలని చెప్పి తొందర పని అయినా కాకపోయినా గానీ టైం కూర్చుండే. మన ఇంట్లో టీవీ లేకున్నా గానీ ఎవరింట్లో ఉన్నా చెప్పి కాసుకోని ఉంటాం, కాసుకొని నిండిపోయి కూర్చుంటాం. మేము కూడా అంతే. శుక్రవారం చిత్రహారి వస్తుంది. అది ఇప్పుడు సాయంత్రం కరెక్ట్ గా టైం తెలియడం లేదు నాకు. మళ్ళీ జానపద గేయాలు వస్తాయి, మళ్ళీ హరికథలు అదివైనా వస్తాయి అన్నమాట దాంట్లో. ఇది ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా? అదే దూరదర్శన్ సాటర్డే నైట్ హిందీ సినిమా వస్తుంది, హిందీ సినిమా వస్తుంది. మేము ట్యూషన్ పోయి వచ్చిన తర్వాత తొందరగా హోంవర్క్ రాసుకునేసి 9 స్టార్ట్ అవుతా ఉండే సినిమా. సాటర్డే నైట్ హిందీ సినిమా, షోలే సినిమా ఎక్కువ చూసాను. షోలే సినిమా అంటే తెలుసా? నాకు తెలుసు, చూసినాను కానీ. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సినిమా టాకీస్ పోయే ఎవరు మా ఆయన తెచ్చుకోపోయినాడు. చూడు, దేవమాలని అమితాబ్ బచ్చన్, గబ్బర్ సింగ్, ఆయన గాజప్పుల మీద డ్యాన్స్ చేస్తా ఉంటే రక్తం కాలిపోతా ఉంటాయి కాళ్ళకంతా. నేను చూడలేదు, నేను చూసినానమ్మా, చూసిన బాగుంది. గబ్బర్ సింగ్ అయితే జుట్టు ఎట్టుంటది అనుకుంటే ఎర్రగా ఒక్క చేసుకొని ఉంటాడు. అవునక్క, మళ్ళీ థియేటర్ ఆ సినిమా చూసి మంచిగా పడుకునే వాళ్ళం. మళ్ళీ మార్నింగ్ సండే ఆ రోజు ట్యూషన్ ఉండే ఏముండే ఫుల్ హ్యాపీ ఎంజాయ్. పిల్లలందరూ మేము సైకిల్ అదే బాడీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేసేవాళ్ళం. సైకిల్ దొక్కుండా ఫ్రెండ్స్ తో అట్లా జాలీగా తిరిగేసి వచ్చేవాళ్ళము. మాకు టీవీ కోసం యుద్ధాలే జరిగిన రోజులు ఉన్నాయన్నమాట. ఇంట్లో దెబ్బలు తిని మరీ టీవీలు చూసిన రోజులు ఉన్నాయన్నమాట. అందుకే ఈటీవీ రాకముందు కూడా చంద్రకాంత్ సీరియల్ ఎంత మందికి గుర్తుంది? దాంట్లో క్యారెక్టర్ గుర్తుంది అక్క నీకు? చంద్రకాంత్ సినిమా సీరియల్ చంద్రకాంత్ హిందీ యాక్టర్. హిందీనే ఇప్పుడు చెప్తున్నా కదా, క్రూర్ సింగ్ అని. క్రూర్ సింగ్ గుర్తుంది, క్రూర్ సింగ్ బాగా గుర్తుంది. భారతి అంటే ఎంత మంది గుర్తుంది ఫ్రెండ్స్ మీకు? చంద్రకాంత్ దాంట్లో వేళ్లు గోర్లు పెంచుకొని క్రూర్ సింగ్ వాడు హైబ్రోస్ కానీ వాడికి ఎంత రాక్షస్ లాగా ఉంటాయి. వాడి క్యారెక్టర్ మా తమ్ముడికి కానీ క్రూర్ సింగ్ అని పేరు పెట్టుకున్నాం. ఆ క్యారెక్టర్ చూసి వాడికి హైబ్రో థిక్నెస్ ఉంటదని ఆ పేరు పెట్టినాం. నీకు గుర్తుందమ్మా? అది నైట్ వచ్చేది అనుకుంటా కదా, 8:30 అదే నైటే వచ్చేది ఆ సీరియల్. నేను ప్రేక్షకుడిని, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అసలు అమ్మా మీ కాలంలో మీరు ఏమేమి ఆటలు ఆడేవాళ్ళు? మేము అచ్చనకాయలు ఆడినాము, కుక్కుడు బిళ్ళలు ఆడినాము, కుప్పులు పెట్టి కుప్పలాట ఆడినాము, గుంతలు చింత పిచ్చికి పెట్టి అయ్యి ఆడినాము, చిల్లాకట్టి ఆడినాము, కొత్త కొమ్మాట ఆడినాము, అంతే అన్నాము. మేము కానీ గోళీలు ఆట ఆడేవాళ్ళము. గోళీలు ఆడుతున్నాము.
అంత ఎక్కువ లేదు మేము ఆడినాము. తుక్కుడు బిళ్ళ మీరు అన్నట్టే అచ్చనికాయలు తుక్కుడు బిళ్ళ అచ్చడికాయలు పేకాట అంటే ఇట్లా ఇట్లా అన్ని అట్లా ఇట్లా కొడతాం చూడు. అవి లేదులే మేము అవి లేదు కొత్త కొమ్మటి చెట్లకి కానీ ఆయన కొత్త కొమ్మటి అంటే కోతి కొమ్మ చాటి కొత్త కొమ్మట ఏదో నాకు అర్థం కాదన్నమాట చిల్ల కట్టాడినా మళ్ళా ఆ సినిమాకి ఎవరు పిలిచిపోయినారు షోలు? ఎవరు మా భర్త పిలుచుకోమన్నాడు మా భర్త అంటే హిందీ అర్థమైంది. హిందీ అర్థం కాదు నేను రానన్నా గానీ ఆయన పిలుచుకోమన్నాడు ఆయన పిలుచుకోమన్నాడు గ్రేట్, చాలా గ్రేట్. ఇప్పుడు 40 అయితే భారతి అమ్మ మేము ఎంతసేపు ఉన్నా 90s కిడ్స్ కాబట్టి మేము పావలా 10 పైసలు గుర్తుందా? 10 పైసలు 1 పైసా 20 తూటి బొట్టు మీరు 1 పైసా అందరూ ఉంటారు బొట్టు ఆ బొట్టు చూసినాను 10 పైసలు 5 పైసలు 3 పైసలు అడ్డగా అంటారు 2 అణాలు అంటారు అది చూసినాను. మా స్టేజ్ కి వచ్చేదాకా పైసలు అనాలు చూసినాను పావలా చూసినాను 10 పైసలు 20 నోటు పైసలు 2 రూపాయల నోటు మరి అవి తినేటివి రూపాయి కానీ నోటు, 2 కమ్మర రూపాయల కట్టని నోటు. ఉండే భారతి ఆ. కమ్మర్ అవును, కట్టని అవును. దాంతో ఇట్లా సాయికాంట, ఇట్లా ఉంగరాలు, వేసుకొని, గడియారాలు, ఉంగరాలు. చేసుకునేవాళ్ళు. ఇంటి దగ్గరికి ఒక ఆయన వస్తా ఉండే మళ్ళీ కోడి పుంజులు పింక్ కలర్ లో ఉంటాయి కోడి- పుల్లలు చెక్కుంటారు కోడి పుంజుల హారంలో ఆ. అవి గాని అవి గాని. స్వీట్ మళ్ళీ నైట్ అయితేనే మా ఇంటి దగ్గరికి సొంటి కాఫీ అని వచ్చేది. రాత్రి 8:30కి సొంటి కాఫీ అమ్మేవాళ్ళు. సోడా బాటలు చూసినారా సోడా బాటిల్. సోడా బాటల్లో సోడా బాటిల్. గోళీ ఉంటది ఎంత గ్యాస్ వస్తా మాల్గుడి కథలు మాల్గుడి కథలు. అప్పుడు సుమ ఇప్పుడు యాంకరింగ్ చేస్తుంది చూడు, ఆమె ఫస్ట్ సీరియల్ స్టార్టింగ్ అవన్నీ సీరియల్ అక్క నాకైతే అది మాల్గుడి కథలో ఏదో ఉంది బాంతి ఆ సుమ దాంట్లో యాక్ట్ చేసినారు అనుకుంటున్నాను. నాకు సరిగ్గా అది గుర్తులేదు కానీ మాల్గుడి కథలు అని ఒక సీరియల్ వస్తా ఉండే. మళ్ళా విచిత్ర కాశీ మజిలీ కథలు అవన్నీ బాగా గుర్తున్నాయి. ఫస్ట్ ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడే ఇంకా టీవీ లేదు. మా రిలేటివ్స్ ఇంటికి పోయి అదే పనిగా ఈటీవీ డిష్లో వస్తుంది అని చెప్పి నేను మా తమ్ముడు అందరం పోయి చూసి అక్కడే మా వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకొని ఉండి చూసుకొని వస్తా ఉంటుంది. భోజనాలు పెట్టి మరి ఎవరు అక్క పంపించేది? అసలు టీవీ చూడడానికి పర్మిషన్ ఉంటుండలేదన్నమాట. పర్మిషన్ మీరు లక్కీ అయితే. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నాడు. ఇప్పుడు టీవీ ఎక్కడెక్కడ లేదమ్మా లేనప్పుడు ఎక్కడ చుట్టుపక్కల ఏడా లేదనమాట. సుమారు ఒక మైలు దూరం నుంచి గానీ వచ్చి చూసిపోయినారు అన్నమాట. ఒక ఇంట్లో ఉన్నింది ఒక ఇంట్లో ఉన్నింది ఆ బ్లాక్ అండ్ వైట్ చిన్న టీవీ అది కూడా లైన్ పెట్టారు క్యూ. ఇప్పుడు గుడిలో దర్శనాలుగా ఎట్ట పెడతారు, తిరుమల దర్శనానికి ఎట్ట పెడతారో ఆ మాదిరి క్యూ ఉండింది ఆడ. రావడము చూడటం తిరుక్కంబోవటం రావడము చూడడం తిరుక్కంబోవటం. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు టీవీలో వచ్చింది కదా వచ్చింది చూసినాం. అది అక్టోబర్ 31 ఏదో సంవత్సరం గుర్తులేదు కానీ అక్టోబర్ 31 వెరీ గుడ్. టైం తో పాటు చెప్పే సంవత్సరం గుర్తులేదు. అక్టోబర్ 31 అది కరెక్టా లేదో తెలీదు నాకు మాత్రం. నా గుర్తు అది ఏదో మీకు తెలిసింది అంత మాత్రం చెప్పండి. అక్టోబర్ 31. ఇప్పుడు ఈ టీవీ సీరియల్స్ గురించి డిస్కషన్ అన్నమాట. చిత్రగాల్లోనే నాకు గుర్తున్నది బాగానే చూడకుండా కానీ ఆ సీరియల్లో నల్ల కుక్కుంటది అప్పు నలుపు అయితే కాదమ్మా. ఇప్పుడు DD8 కాదని ఈటీవీ గురించి మాట్లాడుకుందాము. ఈటీవీకి మనకి అట్లే బాగా చాలా స్ట్రాంగ్ అనుబంధం ఉంటుంది కదా. అంటే అప్పుడంతా ఛానల్ లేవు కదా, ఇంకా ఎక్కువ ఛానల్ అయితే లేవు. అంటే ఇప్పుడు స్టార్ట్ అయిందేదే ఈటీవీ ఒక్కటే. ఈటీవీ జెమినీ అనుకుంటా. జెమినీ లేదు, ఫస్ట్ ఈటీవీ ఒకటే. ఈటీవీ ఒక్కటే. ఈటీవీతో చాలా అటాచ్మెంట్ ఈటీవీలో మెట్టల సభ చూసినాను నేను. అబ్బా ఫేవరెట్ గా నాది. అబ్బా ఆయన ఇప్పుడు నచ్చుడు. ఇప్పుడు ఏదో సీరియల్లో వస్తుంది. ఇప్పుడు రాత్రి ఇంటింటి రామాయణంలో వస్తుంది ఆయన మీకు ఇంటి ఉండదు అనమాట. మెట్టల సభలు ఉన్నాయమ్మా ఇంటింటి రామాయణంలో వస్తున్నది ఇప్పుడు ఆయమ్మ. చెప్పండి. DD8 అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చింది ఈటీవీనే కదా. ఈటీవీ సీరియల్స్ ఏమి గుర్తున్నాయి నీకు? ముందంతా అంతగా గుర్తులేదు మాకు. టీవీ ముందంతా లేదు. స్టార్టింగ్ 20 సంవత్సరాల నుంచి వచ్చింది. అప్పుడు అంతా గుర్తులేదు నాకు చూసినవి. అంటే వేరే వాళ్ళు ఇండ్లు కాటికి పోయి అన్నా చూసిన సీరియల్స్ అన్నా గుర్తుంటాయి కదా. చూసినాను అదే మెట్టల సభలు చెప్తున్నాను కదా. మెట్టల సవడి జెమినీలోలే. జెమినీ రుద్రాగాలు వచ్చేది. రుతురాగాలు స్టార్టింగ్ సీరియల్
రుతురాగాలు ఈటీవీలో రుతురాగాలు రుతురాగాలు చూడలే నేను, అది వచ్చింది కానీ నేను చూడలేదు, చూడలే పోనీ అంతరంగాలు అంతరంగాలుగా అప్పుడప్పుడు ఆ సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ కంటిన్యూగా ఏం చూడలేదమ్మా. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్ సాంగ్ అందరికి ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఇంట్రడక్షన్ సాంగ్ ఈ పాటనే వద్దు కొత్తగా మా నాయనమ్మ ఎట్లా ఇవే ఒడ్డు బట్టలు సినిమా తీస్తారు పాత ఇవే పెట్టు అది మా అమ్మమ్మకి మా నాన్నమ్మకి పోటీ. నాకని పాత సినిమాలు ఇష్టం, మా నాన్నమ్మ పాతలు పెట్టండి. ఏం పాతలు ఎప్పుడు చూసినవేలేమా? నాకని పాత అంటే ఇష్టం. ఎన్టీఆర్ సినిమా, నాగేశ్వర సినిమా, కృష్ణ సినిమా, శోభన్ బాబు, భానుచందరు, ఇట్లాంటి పాత సినిమాలు నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు కొత్త నేను చూడబుద్ది కాదు నాకు. అసలు పాత సినిమాలు లవ్ కుష సినిమాలు అట్లాంటి ఎన్నిసార్లు చూడబుద్ది బాగుండేది. ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్స్. కొత్త సినిమాలు మాత్రం నేను చూడను అనమాట. నాకు నచ్చదు. మ్యూజిక్ తక్కువ ఉండేది, మంచిగా వినిపించేది. మ్యూజిక్ ఎక్కువ అయిపోయింది. అది వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అండర్స్టాండ్ చేసుకోలేకపోతారు. ఇప్పటి వాళ్ళు గానీ అప్పటి వాళ్ళు గానీ ఇప్పుడు సీరియల్స్ గానీ. సీరియల్ యాది ఫేవరెట్ సీరియల్ చెప్పు ఈటీవీలో ఇప్పటికా? అప్పుడు నీ ఫేవరెట్ సీరియల్ అంటది. మా వేరే దానికి అసలు వద్దులు. ఈటీవీలో మంచి సీరియల్ వస్తుంది. అమ్మమ్మ కూడా మా అమ్మమ్మ ఇంకా పెద్దోళ్ళందరికీ ఈటీవీకి పెద్ద ఫ్యాన్స్ అన్నమాట. ముందు జమినీ గాని బాగా చూస్తాను. ఇంకోటి ఎందుకంటే అంటే మారుమూల పల్లెలకి సేమ్ అదొక్కటే ఛానల్ అన్నమాట స్టార్ట్ అయింది. మా అక్క వాళ్ళు వస్తే ఎప్పుడు ఈటీవీ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకు ఈటీవీ అంటే దాంట్లో బాగుంటాయి సినిమాలు. వాళ్ళు ఈటీవీ తప్ప ఇంకేం తెలిసేది కాదు అసలు. అంటే అప్పుడు అసలు ఎప్పుడు శుక్రవారం పాటలు వస్తున్నాయి, ఆదివారం ఒకటి సినిమా వస్తున్నాయి, అంతే. అసలు తెలుగు ఛానల్స్ అనేది అందాల రాక్షసి రెండోది 6:30కి అందాల రాక్షసి. జమిని నువ్వు చెప్పే ఈటీవీ ఇప్పుడు వస్తుందమ్మా ప్రెసెంట్ ఇది. 6:30కి నాకు తెలియదబ్బా. అందాల రాక్షసి చూడటం ఝాన్సీ. లేదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. రంగులు రాట్నము, బురుగమ్మ ఎన్ని రంగులు రాట్నం అయిపోయినాక ఇంకా మళ్ళా 8 గంటల బొమ్మరిల్లో ఈటీవీ అని స్టార్ట్. ఈటీవీ మీ టీవీ అని ఇంట్రొడక్షన్ తోనే స్టార్ట్ అవుతా ఉండే బాగా ఈటీవీ. ఇప్పుడు ఈటీవీ మధ్యాహ్నం ఇప్పుడు ఏదో 1:30కి వసుంధర సీరియల్ వస్తా ఉన్నది, బాగుండదు. వసుంధర బాగుంది. ఈటీవీలోనా 1:30కి వస్తుంది వసుంధర. అయితే మొత్తానికి మనకు పరిచయం అనేది ఈటీవీ. ఈటీవీ ఫస్ట్ మనకు ఒక ఛానల్. అందుకే 30 years సెలబ్రేషన్ సందర్భంగా రామోజీరావు గారు తలుచుకుంటూ ప్రచారం చేస్తారు. ఏంటి బాబన్న ఇంకోసారి ప్రచారం చేస్తారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి నిజంగా. ఎంత మన అప్పుడున్న మైండ్ సెట్లకి తగ్గట్టు మంచి ఈటీవీ అందం లేడీ డిటెక్టివ్ వస్తాం. లేడీ డిటెక్టివ్ స్నేహ ఎంతమంది లేడీ డిటెక్టివ్ బాగా వచ్చేది చూస్తా ఉంటే. స్నేహ లేడీ, ఇది కథ కాదు, లేడీ డిటెక్టివ్, స్నేహ, ఇవన్నీ మెమరబుల్ సీరియల్స్ అన్నమాట మాకి. చాలా వీళ్ళకి ఇప్పుడు వచ్చే సీరియల్స్ వీళ్ళు ఎట్లా మెమరబుల్ గా ఎట్లా గుర్తుంటాయో మాకు ఆ సీరియల్స్ చాలా గుర్తు అన్నమాట. స్నేహ, లేడీ డిటెక్టివ్, అందం, ఇది కథ కాదు, ఈమె తమిళ డబ్బింగ్ అనుకుంటా, రాధిక. ఇది కథ కాదు, రాధిక. పిన్ని దీంట్లోనేనా? వీళ్ళ కాలంలో మన కాలంలో మనకి చాక్లెట్లు మనకైతేనా ఆశా చాక్లెట్లు పావులాట ఒకటి అల్లుతంటుంది. ఆశా చాక్లెట్లు వచ్చినాయి అంటే బర్త్డేలు ఇస్తారు కదా పిల్లలు, బర్త్డే చేసుకున్నప్పుడు అవన్నీ కలెక్షన్ దండలు కుట్టేది. పపర్మెంట్ లో నిమ్మప్పులు మన ఆరెంజ్ కలర్ లో ఉంటాయి, కమలాపండు కలర్ లో ఉంటాయి, పుల్లగా కమలాపండు దెబ్బలు అట్లే ఉంటాయి. అవి ఎక్కువ తింటాను, ఇష్టం అన్నమాట. అవి అవి బిస్కెట్లు
ప్యారలైజ్ బిస్కెట్ మేమైతే మ్యారీ సొంటి పెప్పర్మెంట్లు, సొంటి పెప్పర్మెంట్లు తిన్నాను ఆ, తిన్నాను బాగుంటాయి. అవి అవునులే తిన్నాను అన్నట్లు ఏదైనా మీరు ఇప్పుడు ఐడియా వచ్చింది సొంటి పెప్పర్మెంట్లు తింటాను నేను. నేను కానీ మరి తిన్నాను ఆశా చాక్లెట్లు, ఆశా చాక్లెట్లతో దండ. ఇట్లా అని ఇట్లా ఆ, అది స్వీట్, అది ఒక దాన్ని ఏమంటారు చక్రం లాగా ఉంటుంది, తాళ్ళు ఉంటాయి దానికి దారం. దారం. ఆ దారం అది ఉంటాయి. గవ్వలు అవే నేనేం పెద్ద ఆశ చాక్లెట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పోవాలంటే సీరియల్ కోసము ఒక సాహసం చేసేవాళ్ళము. ఆ అవ్వ చూడుకోకున్నట్ల తప్పించుకొని ఒక అవ్వ కూర్చుంటున్నాయి. హైదరాబాద్ లో ఉన్నారు. ఆ అవ్వని తిట్టుకుంటుంటుంది. పోయేది నక్కి నక్కి టీవీ ముందులో నేను ఒక్కదాన్నే, ఎవరు తిట్టుకోరు, ఎవరు పోరు వాళ్ళ ఇంట్లోకి. నాకే ఫ్రెండ్స్ కాబట్టి పోయి కూర్చొని ఎక్కడ మా అమ్మ ఎక్కడ పోయింది ఈ పిల్లనని మా అమ్మ ఉడుకుతుంది. ఆశ చాక్లెట్లు స్కూల్లోన కాంపిటీషన్ అన్నమాట. ఎవరెన్ని కలెక్షన్ చేస్తే కవర్ వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు అనేసి స్కూళ్ళల్లో వచ్చిండ్రు. ఎంతమంది సినిమాలు అంటేనే కరువు అనమాట. ఆదివారం ఒక్కటే కాసుకొని చూసేవాళ్ళము. ఆ టైంలో ఈటీవీలో వచ్చింది అనమాట. ఆ ఈటీవీలో డైలీ ఒక సినిమా వేసేవాళ్ళు. అది మాకు బాగా గుర్తు. ఆ సినిమా కోసము మా అమ్మకి చెప్పుకోకుండా మా రిలేటివ్స్ ఇంటికి మధ్యాహ్నం వెళ్ళిపోయేవాడిని, చూసొచ్చేవాడిని సినిమా కోసం. ఈ టీవీలో సినిమా కోసము తొందరగా వెళ్ళి చూసి రావాలనేసి మా అమ్మకి చెప్పుకోకుండా వెళ్ళి, మా అమ్మ పడుకొని ఉంటే వెళ్ళిపోయి చూసేసి వస్తా ఉంటుంది. ఇది చెప్తే ఇంకా నన్ను ఆట పట్టిస్తారేమో, మా పిల్లలే ఆట పట్టిస్తారని ఇన్ని రోజులు చెప్పలేదు, రివీల్ చేయలేదు నేను. సినిమాలంటే టీవీ అంటే చెవు కోసుకునేదాన్ని. మా నాన్నని నమ్మించేదాన్ని బాగా. మా నాన్న నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. న్యూస్ వినేవాళ్ళు. నానా న్యూస్ రేడియోలో వింటావు కదా, టీవీలో అయితే న్యూస్ చెప్పేవాళ్ళు కూడా కనిపిస్తారు నానా అని మా నాన్న దగ్గరికి వెళ్ళేది, ఇట్లా టచ్ చేసేది. ఇట్లా ఎవరు మా ఇంట్లో ఎవరు సాహసం చేయరు అనమాట. మాట్లాడేది మా నాన్న దగ్గరికి వెళ్ళి అట్లా నేనే బాగా మ్యానిపులేట్ చేసేది. ఈ ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో దిగుతాడు. దాన్ని ఆ టీవీ కోసం నువ్వు ముద్దులు కూతురు కాబట్టి చేస్తుంటానులే. ముద్దులు కూతురు నువ్వు లాస్ట్ కదా, చిన్న కూతురు లాస్ట్ కదా, అందుకు అదే ఎక్కువ ప్రేమ నీ పైన. మనకి న్యూస్ చెప్పే వాళ్ళు కూడా కనిపిస్తారు నాన్న, టీవీలో కనిపిస్తారు. టీవీ అట్లా మసా పడతాండి, కాకా పడతాండి, కాపు ఇచ్చి కాకా పెట్టారు అనేసి, అట్లా కాకబట్టేస్తుంటే కాపు ఇచ్చి కాకా పడతారంట. అట్లా అట్లా ఈ టీవీ కోసం లేకపోతే పిల్లలు ఆడిపోయినారు కనపడటం లేదు అని మా అమ్మని అడిగితే మా అమ్మ పాపం బుడుక్కొచ్చుకునేది. రాత్రి అయినా ఈ పిల్లలు కనపడి తొందరగా తిని తొందరగా పండుకునే వాళ్ళు కదా అప్పుడు. మనమేమే పిచ్చి టీవీ చూడాల. టీవీ అంటేనే ఒక సినిమా లాగా అన్నమాట అప్పుడు మోజు. ఇప్పుడు చేతిలోనే అంతా. అది మాకు ఈ టీవీతో ఉన్న అది మాకి ఈ టీవీతో ఉన్న ఈ టీవీతో ఉన్న అనుబంధం. అనుబంధం ఫ్రెండ్షిప్.